సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. నక్కల వాడుకను వదలని కుక్కల కబ్జాదారులు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలి. అండర్ 17 ఖోఖో క్రీడల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో దౌలాపూర్ రక్తమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన. వికారాబాద్ జిల్లాలో పలు దేవాలయాల్లో ఘనంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన గౌరవ దినోత్సవ సమారోహం పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. లగచర్ల దాడి ఘటనలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలి. ఎంఆర్పీఎస్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి ఆనంద్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో గతంలో చిలకవాగు, గొల్ల చెరువుతో పాటు పలు నాలాలపై భవనాలు నిర్మిస్తున్న అధికారులు పెడిచెవిన పెడుతున్నారు. తాజాగా శుక్రవారం తాండూరు నియోజకవర్గం యాలల మండల పరిధిలోని కోడంగల్ రోడ్డులో ఓ పెట్రోల్ బంక్ వెనకాల సర్వే నంబర్ 31లో గల నక్కల వాడుకను భూకబ్జాదారులు కొంత భాగం మట్టితో పూడ్చివేసి భవన నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నాలు చేశారు. నక్కల వాడుకను వదలని కబ్జాదారులు నాలాలను వాడుకలను కుక్కల్లా వెతికి సరైన డాక్యుమెంట్లు లేకుండా అందరినీ అయోమయానికి గురి చేస్తూ కబ్జా చేయడం పట్ల నక్కల వాడకను వదలని కుక్కల కబ్జాదారులు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే బోరు కూడా వేశారు. నేడు మంచి ముహూర్తం ఉండడంతో కార్తీక పౌర్ణమి సందర్భంగా భవన నిర్మాణం కోసం ముగ్గు వేశారు. నక్కలవాడక పరిసర ప్రాంతాల రైతులు నక్కల వాడకను కబ్జా చేసి భవన నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా నిర్మాణాన్ని ఆపివేశారు. పై అధికారులు నక్కల చెరువు కబ్జా కాకుండా చూడాలని పరిసర ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. త్వరలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, యాలాల ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. ఇది 31 సర్వే నంబర్ 31 సర్వే నంబర్లో బోరింగ్ ఇప్పుడు వాడకలు వేసి వాడకల ఫ్లాట్లు చేసి ఇది నక్కల వాడక ఇది నక్కల వాడక మూసి ఫ్లాటింగ్ చేసి బోరింగ్ చేసి అమ్మకం జరిగింది. దీన్ని వచ్చి మేము అడ్డు ఆపినాము. వర్షాకాలంలో నీళ్ళు పెట్టడానికి అక్కడ వస్తున్నాయి. ఈ పెద్ద ఒక 2 గొలుసుల నక్కలాడక ఇది ఇక్కడ మొత్తం ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఒక 30-40 ఫీట్లు ఉంటుంది. 30-40 ఫీట్లకు మొత్తం అంత దగ్గర చేసి మొత్తం ఫ్లాటింగ్ చేసి రాళ్ళు వాతి అమ్ముకున్నారు. అమ్ముకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళకు మేము పని చేపించినాము. సుధాకర్ అనే వ్యక్తికి వాళ్ళు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గౌతమి మోడల్ స్కూల్ అండర్ 17 ఖోఖో టోర్నమెంట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, విద్యతో పాటు క్రీడల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, గౌతమి మోడల్ స్కూల్ కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సెలక్షన్ చేసుకొని స్టేట్ సూపర్ టీమే మన తాండూరులో స్టార్ట్ చేయడం మనకందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమానికి స్థానిక ఫిజికల్ డైరెక్టర్లకు అందరూ కూడా
పేరున నమస్కారం తెలుపుతూ దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి విద్యార్థులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇప్పుడే దాదాపు మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా వారికి అభినందన తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక స్టేట్ ప్రోగ్రామ్ మన మారుమూల తాండూరు అంటేనే ఒక వికారాబాద్ జిల్లానే స్టేట్లోనే ఒక వెనుకబడ్డది తాండూరు అనడం. జనరల్గా మన వికారాబాద్ అంటే పర్ క్యాపిటల్ ఎంత ఉందో చూస్తే తెలుస్తూ ఉన్నది. అందరూ కూడా శుభపరిణామం. దీంట్లో మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడే పురుషోత్తం సార్ చెప్పిండు, అందరికీ ఆటల్లో రాణించాలంటే ఖచ్చితంగా మినిమం ఫెసిలిటీస్ ఉండాలా, మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడ ఇప్పటి వరకు ఒక స్టేడియం లేదంటే కూడా అందరూ కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయమే. అయినా కానీ పురుషోత్తం సార్ చెప్పిండు, ఖచ్చితంగా నేను వివరణమే నాకు స్పోర్ట్స్ అంటే కూడా ఎక్కడైనా కానీ నేను గత నుంచి 20 సంవత్సరాలు ఉన్నాను. ఎక్కడ ఏ స్పోర్ట్స్ పెట్టినా ఏదైనా నా వంతు సహకారం ఖచ్చితంగా అనుకున్న స్పోర్ట్స్నే ఒక పండుగ వాతావరణంలో చేస్తున్నాడంలో నేను ముందు ఎప్పటికీ కానీ తప్పకుండా తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసే విధంగా నా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. పురుషోత్తం సార్ చెప్పినట్లు ఒక మంచి ప్లేస్ మనం అందరం కూడా కూర్చుందాం. మీరు ఒక అడ్వైజ్ చేయండి. తాండూరులో ఒక 4-5 ప్లేసెస్ ఐడెంటిఫై చేసి మన దగ్గర మీరు తయారు చేసినటువంటి ఫిజికల్ డైరెక్టర్ల సూచనలు కూడా తీసుకొని, ఎందుకంటే ఆశామాషిగా కూడా ఏందో మనం దాన్ని చేసినామంటే మళ్ళీ నిర్విరామం అయిపోతుంది. ఆ విధంగా కాకుండా తీసుకుంటాం. ప్లేసెస్ కూడా 2-3 ఐడెంటిఫై చేస్తాం. ఆ 2-3 ఐడెంటిఫై చేసినటువంటి ప్లేస్లు ఏది బాగుంటుందో అందరి సూచనలు మనకి ఏదో ఎన్నో వస్తుంది ఈ ప్లేస్ లో బాగుంటుంది అని చెప్పి ఏ ఒక్కరి ఉద్దేశం లేకుండా ప్లేస్ కూడా నుంచి దాంట్లో ఐడెంటిఫై చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఫండ్స్ తీసుకొచ్చి కట్టించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది ఈరోజు చదువు ఒకటే కాదు, చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలి. గత 10 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కూడా ఏ విధంగా ప్రియారిటీ ఇస్తుండో నిన్న కూడా చెప్పడం జరిగింది. ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీలు కూడా మనం స్థాపించబోతా ఉన్నాం హైదరాబాద్ లో, తెలంగాణలో. ఒక 100 ఎకరాలు దాదాపు పాతలు ఉన్నాయి మన స్పోర్ట్స్, గచ్చిబౌలి కానీ ఇక్కడే కానీ అవన్నీ కూడా అధునాతనంగా ఉండాలా. అందుకే సౌత్ కొరియాకు ఎమ్మెల్యేలు కూడా మన విద్యార్థులకు ఈరోజు ధీటుగా ఈ కాంపిటీషన్ లో మనం కూడా అన్నిట్లో ధీటుగా ఉండి ఈ స్పోర్ట్స్ లో ఏ విధంగా రాణించాలా మనం చూస్తూ ఉంటాం. అథ్లెటిక్స్ గేమ్స్ జరిగినప్పుడు పథకాలలో మనం ఏ విధంగా ఉంటామో ఎక్కడ ఉంటామో మనకు అందరూ తెలుసు, మీకు అందరూ కూడా తెలుసు. ఆ విధంగా కాకుండా రోజు కూడా ఈరోజు ఎడ్యుకేషన్కి ఏ విధంగా అయితే ప్రయారిటీ ఇస్తున్నామో స్పోర్ట్స్ కూడా అదే ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావడము మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలా. దాంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా దాదాపు 150 నుంచి 200 కోట్లతోని దాంట్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉండే విధంగా ఈరోజు లైబ్రరీ కానివ్వండి, ఎలాంటి స్టేడియం గ్రౌండ్ కానివ్వండి, పిల్లలకు ఏ ఒక్కటి ఇబ్బంది లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా కూడా ఒక మంచి స్కూల్ మనమే డెవలపర్లోనే అతి త్వరలో కూడా తాండూరు నియోజకవర్గంలో ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ రోజు అనేకమైనటువంటి మార్పులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఒక్కటే నిదర్శనం. ఈరోజు గతంలో ఏ స్కూల్లో చూసినా తాగడానికి నీళ్లు కాదు, చేతులు కొడుతున్నామంటే మిడ్ మీల్స్ భోజనం చేసిన తర్వాత నీళ్లు కూడా ఉండేది కాదు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ అమ్మ ఆదర్శ. యాలల మండలం దౌలాపూర్ గ్రామంలో రక్తమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ రక్తమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు కలాల్ చంద్రశేఖర్ గౌడ్, భీమయ్య, భీంశెట్టి అనిల్ కుమార్, హనుమంతు, దౌలాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి రక్తమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహేందర్ రెడ్డికి పూర్ణ కుంభంతో దేవాలయ నిర్వాహకులు ఆహ్వానం పలికారు.
సకల పూజా భగవానికి నారాయణాయ నమో భగవానికి మహాదేవనాం నమః ఓం దౌలాపూర్ గ్రామంలో రక్తమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పైలట్ రోహిత్ రెడ్డిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, తాండూరు బషీరాబాద్ మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నాసిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, నాయకులు వడ్డేరాములు, వెంకటరెడ్డి, శివ, అరవింద్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రఘు, పాండ్రంగారెడ్డి, రాములు, లాలు, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. దేవాలయాల్లో భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అనంతగిరి, బుగ్గరామేశ్వరం తదితర ఆలయాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతగిరి కార్తీక మాసం జాతర ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మని డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వికారాబాద్ పోలీసు తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రము రథోత్సవము, కళ్యాణాన్ని కూడా మా పోలీసు వారంతా కూడా సరిపడా బందోబస్తు అరేంజ్ చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరైనా విఐపీలు వచ్చే అరుణాయ నమ సింహాయ పశుపతే నమోయ దేవాయ నమో इसको पानी डालो उसको ऊपर. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం సందర్భంగా భక్తులు అమ్మవారికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా ఆలయంలో ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజు పల్లకీ సేవ ఉంటుందని అర్చకులు విజయ్ కుమార్ తెలిపారు. అనంతరం ఆలయంలో భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ కాళికాదేవి నమో నమః. శ్రీ కాళికాదేవి దేవస్థానం తాండూరు పట్టణం వికారాబాద్ జిల్లా. ఈ దేవస్థానం నందున సుమారుగా 20-25 సంవత్సరాల నుండి జరిగే మాస పల్లకి సేవ కార్యక్రమము పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజున జరుగుతుంది. ఒకవేళ పౌర్ణమి శుక్రవారం రోజు వస్తే అదే రోజు కార్యక్రమం అనేది ఉంటుంది. ఇట్టి కార్యక్రమము లలితా సహస్ర పారాయణ బృందము మరియు దేవస్థానంకు నిత్యం వచ్చే భక్తులు వాళ్ళ ఆధ్వర్యంలో మరియు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అమ్మవారికి మా కోరికలు, మా పిల్లల చదువులు, మా జీవన విధానము బాగుండాలని అమ్మవారికి నిత్యంగా భక్తులు వేడుకొని ఇట్టి పల్లకి సేవ కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. అమ్మవారు వాళ్ళను నిత్యంగా ఆశీర్వదిస్తూ ఇట్టి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ భక్తులను ఆశీర్వాదిస్తూ ఆశీర్వాదం పొందుతున్నాం. శ్రీ కాళికాదేవి నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. బషీరాబాద్ మండలం దామర్చేట్ గ్రామంలో వెలిసిన శ్రీ తుల్జాభవాని ఎల్లమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందర కనబడతాడు కదా మంచిగా. తాండూర్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కార్తీక పౌర్ణమి సందర్భంగా గాన్గాపూర్లో శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర. శుభోదయం. శ్రీ జ్ఞానపీఠం తరఫున మన దత్తాత్రేయ స్వామి మందిరంలో గానగాపూర్ ఇంత అద్భుతమైనటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ గారు చాలా చక్కగా మరి 100 క్వింటాళ్ళు ఇక్కడ బియ్యము ఇవ్వడం జరిగి ఇంతమందికి అన్నదానం చూడండి 2 గంటల వరకు ఉదయము ప్రారంభమై ఇంతకుముందే గంటన్నర క్రితం ప్రారంభించాం మేము. చాలా సంతోషం. స్వామి మీ చేతులతో ప్రారంభించమని వారు కోరడము, ఆ దత్తుని కృపకు మేము పాత్రలు కావడమే. తర్వాత మా శాంతపాటు అడ్వకేట్ గారు, రాజు గారు, పూజారి గారు, మన మాకు ఇక్కడుండి సహాయం చేస్తున్నటువంటి మా రాజు పూజారి గారు, మరి వీళ్ళందరూ కూడా అన్నదానం చూడండి. అన్నదానం మహాదానం. డబ్బు ఎంత ఇచ్చినా కూడా ఎవరు చాలన్నాడు, కానీ అన్నం చాలంటాడు. కనుక ఈ అన్న సేవ చాలా గొప్పది. కనుక మనమందరం కూడా సహకరిస్తూ మన నాయక్ గారికి ఇంత చక్కగా మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ ముత్యా బాగా ముత్యా బాబు. తాండూరు పట్టణంలోని శివభక్త మార్కండేయ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పథకాలు అమలు పరచాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గిరిజన గౌరవ దినోత్సవ సమారోహం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని 100 జిల్లాల గిరిజనులను ఉద్దేశించి మాట్లాడిన సందేశాన్ని దృశ్య మాలిక ద్వారా అధికారులు గిరిజన ప్రజలు తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముందుగా జ్యోతి ప్రజ్వాలన గావించి సభను ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజన ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. దేశవ్యాప్తంగా జనజాతీయ గ్రామ ఉత్కర్ అభియాన్ పథకం క్రింద జిల్లాలో మొదటి దశగా ఎంపికైన 31 ఆవాసాలను అభివృద్ధి పరిచే దిశగా అధికారులు ప్రాధాన్యతాపరంగా పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో జీవనోపాధి, త్రాగునీరు, వైద్య సౌకర్యంతో నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. आदिवासी कल्याण हमेशा से एनडीए सरकार की प्राथमिकता रहा। ये अटल बिहारी वाजपेयी जी के नेतृत्व वाली एनडीए सरकार ही थी जिसने आदिवासी कल्याण के लिए अलग मंत्रालय बनाया। 10 साल पहले आदिवासी क्षेत्रों, आदिवासी परिवारों के विकास के लिए बजट 25,000 करोड़ रुपए से भी कम था। 10 साल पहले का हाल देखिए, 25,000 करोड़ से भी कम। देखिए 60,000 से अधिक आदिवासी गांवों के विकास के लिए एक विशेष योजना हमने शुरू की, धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान। इसके तहत करीब 80,000 करोड़ रुपए आदिवासी गांवों में लगाए जाएंगे. లగచర్ల దాడి ఘటనలో బీద రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వాళ్లను బేషరతుగా విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి ఆనంద్ డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీ పేరిట చేస్తున్న భూసేకరణ ప్రభుత్వం కోసమా లేక ప్రైవేట్ సెక్టర్ కోసమా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని అన్నారు. లగచర్లలో అధికారులపై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామని తెలిపారు. జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారే దానిని దాడిగా పరిగణించొద్దని చెప్పినా కూడా ప్రభుత్వం అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులపై అక్రమ కేసులు బనాయించి 3rd డిగ్రీ ప్రయోగించారని ప్రభుత్వంపై మండిపడ్డారు. మా జిల్లా వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ల్యాండ్ అక్విజిషన్ బలవంతంగా తీసుకుంటున్నారనే ఉద్దేశంతో రైతుల ఆగ్రహాన్ని చూశాం. నిజంగా ఆ రైతుల ఆగ్రహం సహజంగా వచ్చిందా లేదంటే వెనుక ఎవరన్నా ప్రొవోకేట్ చేశారా, ఇన్స్టిగేట్ చేశారా అనే విషయాలు ఒక ఎత్తు అయితే,
నిజంగా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కోడంగల్ అయితే నిజంగా ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు తీసుకుంటున్నారు? గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్నారు, కాళేశ్వరం కానీ మల్లన సాగర్ కానీ వగైరా వగైరా తీసుకునేటప్పుడు అది పబ్లిక్ సెక్టార్ కోసం, ప్రజల అవసరాల కోసం తీసుకున్నారు. వాళ్ళ కంపెన్సేషన్ ఆయా యాక్ట్ల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఫార్మా సెక్టార్ కింద ఏ ప్రైవేట్ సెక్టార్ కోసం తీసుకుంటారా, లేదంటే కొంతమంది అంటున్నారు స్వయాన రేవంత్ రెడ్డి గారి అల్లుడు పెట్టే ఒక ప్రైవేట్ కంపెనీ కోసం తీసుకుంటున్నారు. మనకు గతంలో ఎన్నో ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్, ఇందిరాగాంధీ పీరియడ్లో గరీబీ హటావా కింద ఎస్సీ ఎస్టీలకు భూములు ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ పక్కన పెట్టి కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు ఏమున్నాయి? మిగులు భూమి అంతా ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వాలని ఉంటే మినిమం ల్యాండ్ ఎవరైతే ల్యాండ్ కలుగున్నదో వాళ్ళ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేయొచ్చా? ఇవన్నీ పక్కన పెట్టి కనీసం ఎవరైనా రైతులకు హామీ ఇచ్చిండ్రా? ఈ ఆగ్రహానికి గురి కాకుండా ఎందుకు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, వాళ్ళ కంపెన్సేషన్ ఏమి ఇస్తున్నాం, వాళ్ళని ఎందుకు నచ్చ చెప్పలేరు? ఇంకో మాట, వాళ్ళు దాడి చేసిండ్రు, అది తప్పే, ఖండిస్తున్నాం. కానీ స్వయాన కలెక్టర్ గారే మా మీద దాడి జరగలేదు, ఎలాంటి భౌతిక దాడులు జరగలేవు, ఈ దాడిగా పరిగణించకూడదు అని చెప్పేసి ఈ జిల్లా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ స్వయాన చెప్తే వాళ్ళ మీద తీసుకుపోయి 3rd డిగ్రీ ప్రవేశపెట్టి అర్ధరాత్రి వాళ్ళ డోర్లు పగలగొట్టి, ఇల్లు పగలగొట్టి పేద రైతులను ఈ విధంగా 3rd డిగ్రీ పెట్టి కొట్టి జైల్లో పాలు చేయడం, కొంతమంది ఎక్కడున్నారో కూడా ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారో కూడా దొరకట్లేదు. బేషరతుగా మా ఎంఆర్పిఎస్ తరఫున వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఇంకో విషయం, ముఖ్యమంత్రి గారు నీ సొంత నియోజకవర్గమే కదా, మొన్నటికి మొన్న కోడంగల్ ప్రాంతాన్ని నువ్వు విజిట్ చేసినావు. ఎవరో మీ కార్యకర్త ఇంట్లో ఎవరో చనిపోతే వాళ్ళకు పరామర్శించడానికి వెళ్ళావు. మరి ఆన్నే పక్కన నీ కార్యకర్తలు ఉన్నటువంటి నీ ప్రాంతం ఉన్నటువంటి రైతులే కదా, పేద రైతులే కదా, వాళ్ళకు ఒక్కసారి టైం ఇచ్చి ఈ పలానా అంశం పైన మేము ల్యాండ్ తీసుకుంటున్నాం, ఈ విధంగా భవిష్యత్తు మీ పిల్లలకు ఈ విధంగా ఉద్యోగాలు వస్తాయని నచ్చజెప్పే ప్రయత్నం ఏమైనా ఎందుకు చేయలేరు? మీ సొంత కాన్స్టిట్యున్సీ కదా, ఈ విధంగా కొట్టియడం న్యాయమా? గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ నేరెళ్ల ఘటనలో మాదిగ బిడ్డలను ఇసుక మాఫియా, ఇసుక లారీలు గ్రామంలోకి వెళ్ళి ఆ డస్ట్ పేరుతో కళ్ళు పోతున్నాయనే ఉద్దేశంతో ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని ఏ విధంగా అయితే కొట్టించిండో అదే ఘటనలాగా మేము ఈ ఘటనను పరిగణిస్తున్నాం. సేమ్ కేటీఆర్ చేసిన ఘటనను నువ్వు పునరావృతం చేస్తున్నావు ఈ రాష్ట్రంలో. ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళ పాలనకు నీ పాలనకు ఏమి తీసిపోలేకుండా సేమ్ అదే పద్ధతిలో మీరు కొనసాగిస్తారా? కనీసం కలెక్టర్ గారైనా ముందస్తుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతులకు ఈ విధంగా న్యాయం చేస్తాం, ఈ ల్యాండ్ అక్విజిషన్ అది ఇక్కడే ఎందుకు చేస్తున్నారు? గతంలో ఇప్పుడు ఒక మాట చెప్ప, రేవంత్ రెడ్డి గారు ఉపాధి కోసము ఇక్కడ చేస్తున్నారు, బండి జడగొట్టి బొంగరం చేసుకున్నట్లు నీ సొంత నియోజకవర్గంలో పేద రైతులను ఈ విధంగా కొట్టించి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎవరికి ఉద్యోగాలు ఇస్తావు, ఎవరికి ఉపాధి ఇస్తావు? ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చే ల్యాండ్ అక్విజిషన్ మా పేద ఎస్సీ ఎస్టీల దగ్గరనే ఎందుకు తీసుకుంటున్నారు? పట్టా ల్యాండ్, మొన్న సుప్రీంకోర్టు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అపెక్స్ కోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది, ప్రైవేటు పట్టా ల్యాండ్స్లోనూ ల్యాండ్ అక్విజిషన్ చేయొద్దని కూడా ఇచ్చింది. ఇవన్నీ తెలిసి కూడా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఈ విధంగా గుంజుకోవడం అనేది ఖచ్చితంగా అది తప్పే. ఇలాంటి ఘటనలు ప్రొవోకేట్ చేసిన వారిని మీరు కస్టడీలోకి తీసుకోవచ్చు, కానీ రైతులకు ఏం భరోసా ఇస్తున్నారు, వాళ్ళకు ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద ఏం న్యాయం చేస్తున్నారో ఆ విషయాన్ని ఇప్పటివరకు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మాట్లాడే ప్రయత్నం చేయలేరు. ఇమీడియట్గా బేషరతుగా పేద రైతులను, అమాయక రైతులను వాళ్ళను బేషరతుగా విడిచిపెట్టాలి, వాళ్ళ మీద కేసులను కూడా ఎత్తేయాలి. వాళ్ళకు ముందస్తుగా, అన్నిటికంటే ముందస్తుగానే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన వాళ్ళ కంపెన్సేషన్ ఏంది, లేదంటే ఒక నిరుపేద రైతులు ఉంటే వాళ్ళకి ఇక్కడ ఇంకొక చోట ల్యాండ్ ఏమన్నా కల్పిస్తుర్రా, అలాంటి హామీలు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ల్యాండ్ అనేది అక్వైర్ చేయడం అనేది తప్పుగా భావిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.